ఒక 10 మంది వరుసగా 4-5 ఇన్సిడెంట్లలో బయట పెట్టేసాయి అనుకోండి, 10 మంది బయట పెట్టేసి ఇలా వాళ్ళ పేర్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఇలా ఎక్స్పోజ్ అయిపోయారు అనుకోండి, యూ థింక్ ఇట్ విల్ కర్బ్ ఇట్ ఇన్ ఎనీ వే? It won't happen, I'll tell you why. Because this is exposing is happening for long. ఇప్పుడు కదా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ చూడండి, హార్వీ వైన్స్టైన్ మొన్న జరిగింది. వరల్డ్ రినౌడ్ గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ని వాయించి పాడేస్తే మొత్తం దే బడి కిక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్టూడియో సిస్టమ్. దే క్యాన్సిల్డ్ హిస్ లైసెన్స్ ఇన్ ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్స్. అంత జరిగిన తర్వాత ఐ నో దిస్ బాంబే గై హూ స్టిల్ డూయింగ్ దట్. ఈవెన్ ది సీరియస్ థింగ్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఓకే, సో మగాడ్లో అర్జు స్ట్రాంగ్ విల్ ప్రే ఆన్ ద వీక్ అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నేచర్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నంత వరకు ఇట్ విల్ నాట్ స్టాప్. మెథడ్స్ మారచ్చు. బట్ is this not a rebellion against that false power? రిబెలియన్ అనేది ఎప్పుడు ఉందంటున్నా. ఇప్పుడు తరుణ్ తేజ్పాల్ ఇష్యూ ఎప్పుడు వచ్చింది? 5 years బ్యాక్ వచ్చింది. అది 5 years బ్యాక్. అది ఇక్కడ ఒకటి కార్పెట్ బాంబులా వచ్చాయనుకోండి, ఒక 10 మంది బయటకు వచ్చి నేను బయటపడతా దే విల్ జస్ట్ వాంట్ టు బికమ్ మోర్ కేర్ఫుల్ బట్ దే కాంట్. శ్మశాన వైరేగల్లాగా అది న్యూస్లో ఉన్నంత వరకు కొంత లేలో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇది మారదంటారు? ఇంపాసిబుల్ మారదు. సో మహిళలే ఫిల్మ్ మేకర్స్ గా తయారవుతే మారుతుందా? ఎక్కువ మంది ఎందుకు ప్రొడ్యూసర్స్? వై? No, because power kada, power ఎవరికి ఉంటుంది? డబ్బులు ఉన్న వాళ్ళకి ఉంటుంది. That's a very hypothetical thing. But you see, point is not, first of all, again come back to my original point, it's nothing to do with films. You know, films అనేది extra is because the women already they are coming in the mindset of that, and the people look at women who dress like that. ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి, నాకు నేను గవర్నమెంట్ ఆఫీస్లోనో లేకపోతే కంపెనీలో పనిచేస్తాను, ఒక అమ్మాయి వచ్చి అప్లికేషన్ ఇచ్చింది జాబ్ ఏమని. తర్వాత నేను కోర్స్ ఆఫ్ టైంలో అమ్మాయి కాబట్టి నేను ఏమన్నా తరుణ్ తేజ్పాల్కి ఏమైనా చేయొచ్చు. కానీ ఫిల్మ్ మేకర్ ఆఫీస్లో అమ్మాయి తన అందాన్ని డిస్ప్లే చేయడానికి వస్తుంది ఫిల్మ్ మేకర్ దగ్గరికి. ఎందుకంటే విజువల్ మీడియం ఇది, స్క్రీన్ మీద ఇలా కనిపించగలుగుతా, నా ఫిగర్ ఎంత బాగుంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే అని ఆల్రెడీ మీరు ఒక డిస్ప్లే మూడ్లో వచ్చినప్పుడు, అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ లుకింగ్, దట్స్ రీజన్ దే కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మ్యాన్ కోషంట్ దాని కరస్పాండింగ్గా ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ ద రీజన్ ఇట్ రిఫ్లెక్ట్స్ మోర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మోడలింగ్ ఇండస్ట్రీ. You know, wherever the physical body or the woman's physical aspect is emphasized, it will happen more there. And you are saying it's happened to every female actor that's come in some form or the other? 100%. If they are not coming from a film family. Even like the acting oriented actresses. అందరికీ ఉంటుంది. That doesn't make a difference. It's just a matter of. So couple of direct questions before we wind up is